పడగల దిక్కు నీవే, ఊర్ధ్వము నీవే, అధికు నీవే. అంటే సర్వాంతర్యామివై సర్వవ్యాపిని అయినటువంటిదై సమస్తమైనటువంటి యొక్క జగత్తును పాలించగలిగి రప్పించగలిగినటువంటి చైతన్య స్వరూపం ఏదైనా ఉందంటే అది జగన్మాతయే. కనుక మరి అటువంటి యొక్క జగన్మాత అది మార్కండేయ పురాణంలో చెప్పబడ్డది. వ్యాస మహర్షి గారు చెప్పినటువంటి 18 పురాణాలలో ఒక్కొక్క గొప్పనైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. అట్లా మనకు మార్కండేయ పురాణంలో ఈ రోజు మనకు ప్రారంభం ఏమిటంటే మనకు మొట్టమొదట ఈరోజు ప్రథమోధ్యాయం. అంటే మొట్టమొదట ఏమిటంటే అసలు ప్రథమోధ్యాయం, అసలు దేవీ సప్తశతి అనేటువంటి యొక్క ఈ 700 శ్లోకాలతో 13 అధ్యాయాలతో విరాజిల్లేటువంటి యొక్క జగన్మాత యొక్క దివ్య వైభవ ఆ లీలా వినాశ విన్యాస వైభవ శోభా మహిమ మహాత్య అవతార ఆవిర్భావములు అనేటువంటివి ఎలా మనల్ని సంబంధించినవి అంటే ఇక్కడ మనకు ప్రారంభమవుతుంది. అంటే ప్రతివాడి జీవితంలో అది జరుగుతుంటుంది, కానీ జరిగిన దాన్ని మనం లౌకికంగా తీసుకుంటామే. కానీ దీన్నే వ్యాస భగవానుడు ఒక పురాణంగా చెప్పాడు. అందుకే కథ వ్యథ అన్నాడు. అంటే ఒక కథలా చెప్పితేనే కానీ దానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి రాదు. కనుక ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే ఒక కథ. ఈ కథలో ఏమిటి అంటే అందుకే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటిది మనం చెప్పాలి అంటే దాని వెనకాల నిరంతర సాధన కావాలి. కనుక నేను అన్ని ఒక సూత్రాలుగా, ఎందుకంటే మరి అమ్మవారి చెప్పేటప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. కనుక ఎందుకంటే సమస్తమైనటువంటి విద్వద్భ్రమణ భూషితం సభ అన్నాడు. అంటే విద్వాంసుల చేత రక్షింపగలదు. కనుక అటువంటి విద్వాంసులైనటువంటి వారు ఉంటారు. కనుక ఈ సకల చరాచర సృష్టి చైతన్యానికి మూలమేది జగన్మాత. అంటే మనందరం కూడా తెలుసు, కానీ మనకు తెలియకుండానే మహామాయానుభావేన ఇది ఒక తెలియకుండా మహామాయ మనల్ని కప్పివేస్తుంది. అది కూడా అమ్మవారి అనుగ్రహమే. ఎందుకంటే ఆ మాయను తొలగించగలిగినది ఆమె, మాయలో భ్రమించగలిగిన శక్తి ఇచ్చేది ఆమె. కనుక ఈ మాయలో పెట్టినటువంటి వాడు ఎవరు అంటే సురథుడు, సమాధి, ఈ ఇద్దరు అక్కడ పడ్డారు. అంటే దేవి భాగవత సప్తశతిలో మనం చెప్పడం ఏమిటంటే ఈ అధ్యాయాలలో ఆమె యొక్క వైభవానికి మూలం ఏమిటంటే ప్రతి వ్యక్తిలో ప్రాయశ్చిత్తం అనేటువంటిది, అంటే వెనుదిరుగుట, ప్రాక్చిత్త అంటే ఒక్కసారి వెనుదిరిగి చూడటం అనేటువంటిది జరుగుతుంది. అలా వెనుదిరిగి చూసేటువంటి యొక్క సమయంలో ఇక్కడ సమస్తమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా జగన్మాత అనుగ్రహము లేకుండా వారి వారి విధులు కర్తవ్యాలను నిర్వర్తించలేరు. అంటే ఎవరికైనా సరే శివాశక్తి, అందుకే అంటాడు భవానీ తత్వానిగ్రహణ పరివాడి బలమిదం. అమ్మా నిన్ను పెళ్లి చేసుకున్నాడు కనుక మేమందరం పూజిస్తున్నాం, అర్చిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, కీర్తిస్తున్నాం, నమస్కరిస్తున్నాం, పూజిస్తున్నాం, స్మరిస్తున్నాం. కానీ దీని వెనకాల ఆయనను పూజించడానికి కారణం భవానీ తత్వానిగ్రహణ పరిపాడు ఫలం ఇదో. అందువల్ల ఇది పూజించడం జరుగుతుందంటే ఇవాళ బ్రహ్మ సృష్టి చేయాలన్నా, విష్ణువు పాలించాలన్నా, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహమును పాలించగలిగినటువంటి ఆ మహానుభావులైనటువంటి జగత్పతి పశుపతి ఉమాపతి పరమేశ్వరుడు లయం చేయాలన్నా దాని వెనక శివాశక్త్యాయుత. అంటే శివుడు వామేన విగ్రహ వరేణ కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. అంటే ఆ ఇద్దరు కలిసి ఉంటేనే మనకు కలుస్తుంది. అందుకే మనకు ఏ ఒక్కరి చేత కాదు, ఇరువురు ఉంటేనే. అందుకే యజ్ఞయాగాది కృతులు నిర్వర్తించాలంటే కూడా దంపతులు అనేటువంటిది ఉండాలి. కనుక ఏ కార్యక్రమము నిర్వర్తించాలన్నా కూడా ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక గొప్ప శక్తి ఉంటుంది. అది స్త్రీ శక్తి అంటాం. అంటే మొదట తల్లి, తర్వాత భార్య.
ఎందుకంటే వీడు పెరిగి విజ్ఞాన దశకు వచ్చేదాకా ఎవరు కాపాడుతారంటే మొట్టమొదటి